హాయ్! వెరీ గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్. మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు. ఈరోజు మీరు థంబ్‌నెయిల్ చూసారుగా ఆల్రెడీ. బీఈఎంఎల్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులనమాట. జీతం వచ్చేసి మనకు 1,40,000. సో, దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతది. సో, దానికన్నా ముందు నా స్మాల్ రిక్వెస్ట్. కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ గాని వీడియోస్ చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళైతే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాం లేట్ చేయకుండా. చూడొచ్చు మనకు భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనమాట. బీఈఎంఎల్ అంటే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ద్వారా ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయబడింది. దీనికి సంబంధించినటువంటి ముఖ్య వివరాలు అనేవి ఇప్పుడు మనం కింద ఉన్నాయి, చూద్దాం మరి అవి ఏంటి ఏం కథ అనేది. చూడొచ్చు మంచి ఛాన్స్ అనమాట. మనకైతే ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ వచ్చేసింది. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో కంపల్సరీ అప్లై చేయండి. అది 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా ఎన్ని జాబ్స్ ఉన్నా నెంబర్ ఆఫ్ జాబ్స్ అప్లై చేయడానికి ట్రై చేయండి. 100% క్వాలిఫై ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ట్రై చేయడం తప్పు కాదు. ఓకేనా? చూడొచ్చు పోస్ట్ వివరాలు వచ్చేసి మనకు మొత్తం 6 అంటే 6 పోస్టులు ఉన్నాయి, 6 జాబ్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకు వివిధ విభాగాలు ఉన్నాయి. ఏంటి అంటే అవి హెచ్ఆర్, ఐఆర్ స్పెషలైజేషన్ అనమాట. సో మనకు 2 విభాగాల్లో అయితే మొత్తం 6 జాబ్స్ అయితే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. హెచ్ఆర్ ఒకటి ఉంది, ఐఆర్ ఒకటి ఉంది. 2 విభాగాలు అనమాట. దీనిలో అయితే ఈ జాబ్స్ ఉన్నాయి. అర్హతలు మన క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి మరి దీనికి క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలంటే విద్యాపరమైనటువంటి అర్హత ఏముండాలి, స్టడీకి సంబంధించినటువంటి అర్హత మనకి ఏం కావాలంటే గ్రాడ్యుయేషన్తో పాటు ఎంబీఏ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీతో పాటు ఎంబీఏ కూడా ఉండాలి, కంప్లీట్ చేసి ఉండాలి. ఎంబీఏ హెచ్ఆర్ లేదా ఐఆర్, హెచ్ఆర్ బై ఐఆర్ అంటే హెచ్ఆర్ అన్న ఐఆర్ అన్న, లేదా ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్కర్ అంటారు ఎంఎస్డబ్ల్యూ అంటే, లేదా ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ సోషల్ వర్క్ ప్లస్ హెచ్ఆర్ లేదా ఐఆర్. సో ఇవి క్వాలిఫికేషన్స్ అంట, గుర్తుపెట్టుకోండి. గ్రాడ్యుయేషన్తో పాటు ఎంబీఏలో హెచ్ఆర్ ఐఆర్ ఉండాలి, లేదంటే ఎంఎస్డబ్ల్యూ లేదా ఎంఏలో సోషల్ వర్క్ ప్లస్ హెచ్ఆర్ఐఆర్ ఇవి మాత్రం ఉండాలి. ఇవి క్వాలిఫికేషన్స్ అనమాట ఈ పోస్టులకి, గుర్తుపెట్టుకోండి. లేదా పీజీ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ 2 సంవత్సరాలు. ఇంకో క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు మనకు, పీజీ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ మరియు ఇండస్ట్రియల్ రిలేషన్స్ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి పీజీ డిప్లొమాకి సంబంధించినటువంటి ఈ విభాగంలో కంప్లీట్ చేసి ఉండాలి. ఇదొకటి ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వచ్చేసి లేబర్ లెజిస్లేషన్లో స్పెషలైజేషన్ ఉన్న గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఫుల్ టైం కోర్సు పూర్తి చేయాలి, గుర్తుపెట్టుకోండి. లేబర్ లెజిస్లేషన్లో స్పెషలైజేషన్ ఉన్నటువంటి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఫుల్ టైం కోర్స్ పూర్తి చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా వయోపరిమితి మనకు వచ్చేసరికి ఏజ్కి వచ్చేసరికి ఎంత ఉండాలంటే గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూల్స్ ప్రకారం వయస్సు వైవిధ్యం ఉండవచ్చు. అంటే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి కదా, అవి మాత్రం వీళ్ళకి వర్తిస్తాయి. యాజ్ ఫర్ అందరికీ నామ్స్ ఏమేమి ఉంటాయి అవి కూడా ఎక్స్ట్రా వర్తిస్తాయి, గుర్తుపెట్టుకోండి. గరిష్టంగా అయితే 30 సంవత్సరాలు ఉండాలి. ఇంకేమైనా రిజర్వేషన్ చూస్తుంటే మీకు వర్తిస్తాయి, గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ఫీజు మరి ఫీజు ఎంత ఉందంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 500 ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఫీజు మినహాయింపు, అంటే వీళ్ళకి ఫీజు లేదనమాట. ఓన్లీ జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు లేదు, గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ చేయడానికి అప్లికేషన్ ప్రక్రియ మరి అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలంటే మోడ్ వచ్చేసి మనకు ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. బీఈఎంఎల్ వెబ్సైట్ ద్వారా మనము అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఆన్లైన్ మోడ్ అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 14th May 2025, గుర్తుపెట్టుకోండి. 14th May 2025 లాస్ట్ డేట్ అనమాట. ఆ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాలి, అది ఆన్లైన్లో. మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి చూసారు కదా, మనకు బీఎంఎల్ వెబ్సైట్ నుంచి అయితే మనం అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు May 14, 2025 అనమాట, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ May 14, 2025. మరిన్ని వివరాలకు దీనికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ కూడా ఉంది, www.bemlindia.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఫర్దర్గా అన్ని డీటెయిల్స్ చూసుకోవచ్చు. అక్కడి నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ కావాలి అంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఏ విధంగా చేయాలో నేను చేసే వీడియో కూడా చేసి పెడతాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉండి కమెంట్స్ ఎక్కువ వరకు వస్తే చేయడానికి అయితే నేను ఇంట్రెస్టెడ్ ఉంటాను, గుర్తుపెట్టుకోండి.
సో, ఈ ఉద్యోగ అవకాశం పొందేందుకైతే అర్హత ఉన్న అభ్యర్థులు కంపల్సరీ మే 14th లోపు అయితే కంపల్సరీ దరఖాస్తు చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అర్హత ఎవరైనా వాళ్ళు 100% అప్లై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చిందనుకుంటున్నాను అందరికి. బట్ అందరూ వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది. మీ వల్ల కొంతమంది కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.